అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. వీడియోస్ పెట్టలేదంటే కొంచెం అంటే డిసప్పాయింట్ అయ్యానండి కొన్ని విషయాల్లోనే. అది వచ్చే అంటే రాబోయే వ్లాగ్స్‌లో నేను షేర్ చేస్తాను. మార్నింగ్ ఇంకా నేను మార్నింగ్ కాదు నైట్ బట్టలు ఫుల్‌గా వాష్ చేసుకున్నాను. సండే 2 రోజులు వ్లాగ్ కలిసి ఉంటుంది ఇందులోని. సండే నైట్ బట్టలనేది ఉతికేసాను. కొన్ని అన్నయ్యవి, అమ్మవి కూడా. వాషింగ్ మిషన్ అనేది సరిగ్గా పని చేయట్లేదండి. వాటర్ అనేది ఫిల్టర్ అవ్వట్లేదు, కిందకి వెళ్ళట్లేదు. దానివల్ల ఇంక నేను చేత్తోనే ఉతుకుతున్నాను బట్టలు. కానీ చేత్తోనే ఉతికితేనే బాగుందండి. ఓపిక అనేది ఉండాలి కానీ చేత్తోని ఉతుక్కుంటే మనకి ఎక్సర్సైజ్‌లా అనిపిస్తది. నాకైతే బాగా అనిపించింది. మనకి సిటీస్‌లోని అంత ఫెసిలిటీ ఉండదు. కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్ పాడైంది కాబట్టి ఇంకా ఉతికాను. నాకు ఇలా ఉతికితేనే బాగుందండి. వాషింగ్ మిషన్‌లో వేసే కన్నా నాకు ఉతికి ఆరబెడితేనే కొంచెం బాగుంది. ఇంకా అలాగే కొన్ని సీడ్స్ అనేది నానబెట్టుకుంటున్నాను. ఈవినింగ్ 4, 5కి ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అందుకోసం ఈ పంప్కిన్ సీడ్స్ అనేవి నానబెట్టుకుంటున్నాను అనమాట. అవే మీకు చూపిస్తున్నాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. తర్వాత ఇంక ఫుడ్ అనేది ఈరోజు పెరుగన్నం తింటాను. కొంచెం నాకు ఎందుకో పెరుగన్నం తినాలనిపించింది. ఇంక ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక అలా కూర్చున్నాననమాట. ఎండ అనేది వస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియటం లేదు. ఎప్పుడు మా వైజాగ్ అయితే ఇంక ఇలాంటి వాతావరణం అయితే ఏమీ లేదు కానీ ఈ మధ్యకాలంలో మాత్రం వర్షాలు పడడం అండ్ ఎండ రావడం 2 ఒకసారి ఒక్కొక్కసారి అయితే 2 ఉంటున్నాయి. వర్షం, ఎండ కూడా ఒకేసారి నాకు అనిపిస్తుంది. క్లైమేట్ అనేది బాగా మారింది. ఎప్పుడు లేదు ఇన్ని ఇయర్స్‌లో నేనెప్పుడు చూడలేదు. వర్షాలు అనేది బాగా తక్కువగా పడుతుంది. చల్లగా ఉంటుంది కానీ వాతావరణం, వర్షం అనేది తక్కువగా ఉంటుంది మాకు. ఇంక అలా కూర్చున్నాను. ఇంక టీవీ అనేది చూస్తున్నాను అన్నమాట. మార్నింగ్ కొన్ని 10:30కి నేను సీరియల్స్ ఏమి చూడను కానీ వ్లాగ్స్ అనేవి చూస్తానండి. కొంతమంది యూట్యూబర్స్ వ్లాగ్స్ కొంచెం నచ్చుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు వర్క్ చేసుకోవడం, వాళ్ళ పని పిల్లలకి పంపించడం అన్నాక కొంచెం నేను ఏంటంటే కొంచెం పాతకాలం అలాంటి ఆలోచనలు ఉంటాయి నాకు. తెల్లవారు లేచి ముగ్గు పెట్టుకొని పిల్లలు స్కూల్కి పంపించి ఇంట్లో వాళ్ళకి వండి పెట్టి మంచిగా రెడీ అయ్యి నాకు అలా ఉండాలనిపిస్తుంది. కొంచెం ఇక్కడంటే మనకు అలా కుదరదు. కాబట్టి ఇంక ఇలాగే ఎలా ఉంటే అలా రొటీన్ ఇంకా మనం సర్వే అయిపోవాలి. అదే పల్లెటూరులోనైతే చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని కల్లాపులు వేసుకొని నాకు అలాంటి క్లైమేట్ నచ్చుతుందండి. ఈ మధ్య మరీ ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ఇది ఇప్పటి వ్లాగ్ కాదండి. కొంచెం చాలా రోజులు అవుతుంది తీసి. ఇంకా ఆ రోజు మా అమ్మ మటన్ అనేది వండారు. నేనైతే వండలేదు. మధ్యాహ్నం మటన్ కర్రీ అండ్ రైస్, వైట్ రైసే, ఇంకేమీ లేదు. నేనైతే ఎక్కువ తిననండి. నాకు నాన్ వెజ్ మీద చాలా ఇంట్రెస్ట్ పోయింది ఎప్పుడో కానీ. బిర్యానీ అయితే ఆ రైస్ తింటాను. ఒక్క ముక్క వేసుకుంటానమాట. చిన్నప్పుడు మాత్రం బాగా తినేసేదాన్ని. మామూలుగా కాదు ఇంట్లో నాకు ఒక్క తక్కువ వచ్చినా, ఒక పీస్ తక్కువ వచ్చినా సరే ఇంట్లో నాకు ఇంక ఏడుపే ఏడుపు అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏటో కానీ అసలు ఏవి తినాలనిపించట్లేదండి. చికెను, మటన్ కానీ అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండట్లేదు. ఇంకా పెరుగు అనేది తీసుకొచ్చారు అన్నయ్య బయట నుంచి. నేను ఇంక తోడు పెట్టలేదు. బయట నుంచి తీసుకొచ్చామని చెప్పాను. ఇప్పటి వరకు వచ్చేసి నేను ఎప్పుడు మటన్ బిర్యానీ వండలేదు. వండాలండి. అది సేమ్ ప్రాసెస్సే చికెన్ బిర్యానీలా, కాకపోతే ఇది కొంచెం ఉడికించాలి. మటను బాగా ఉడికించి అప్పుడు మేము బిర్యానీ చేసుకోవాలి. దీని టేస్ట్ ఎలా ఉంటుంది? నేను ఎప్పుడు మటన్ బిర్యానీ కూడా అంత బయట తినడానికి ఇష్టపడను. అసలు తినేలేదు ఇప్పటి వరకు వచ్చి. చికెన్ అయితే తిన్నాను కానీ మటన్ అయితే తినలేదు. పన్నీర్ బిర్యానీ కూడా తిన్నాను. నాకైతే పనసపొట్టు బిర్యానీ తినాలనిపిస్తుందండి అది చేసుకొని. మాకైతే ఇంకేం దొరకలేదు. ఎప్పుడన్నా దొరికితే మాత్రం మార్కెట్లో తెచ్చుకోవాలి. ఇంకా డైలీ బట్టలు మాత్రం ఫుల్గా ఉతికేస్తున్నానండి. మేడ మీద వేయొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ మేడ మీద వేద్దామంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మళ్ళీ ఎండ వస్తుందో తెలియటం లేదు. అందుకే బయట బాల్కనీలో వేసేస్తున్నాను అనమాట. శుభ్రంగా ఎప్పుడు పడితే ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తున్నాను. నాకు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకోసం అనేసి చాలా బట్టలు ఉతుకుతున్నాను డైలీ. చాలా ఇంకా నైట్ టైం పడుకునే ముందు ఇంకా ఒక బకెట్ బట్టలు అనేది ఉతికేస్తున్నాను డైలీను. ఇప్పుడు బట్టలు అప్పుడు వాష్ చేసుకుంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది. మాసిన బట్టలు ఇంట్లో ఉంటే చాలా చిరాకు వస్తుంది.
అలాగని చెప్పేసి ఇలా ఇంట్లో కూడా బట్టలు ఆరబెట్టుకోవడం నాకు నచ్చదండి. బయట ఎండలో ఆరితేనే బట్టలు కొంచెం మనకి బావుంటది. మంచిగా అనిపిస్తది. ఇలా నీడలో ఆరితే బాగోదు. కాకపోతే మాసిన బట్టలనేది ఇంట్లో పెట్టుకోలేం గదా! పెట్టుకున్నా సరే దోమలవి వస్తాయి ఎక్కువగాను. కాబట్టి నేను ఎప్పుడు బట్టలు అప్పుడే వాష్ చేసేస్తాను. ఎండైతే లైట్‌గా వస్తుంది. మళ్ళీ పోతుంది. మళ్ళీ చినుకులు పడుతున్నాయి. అలాగనమాట. ఇంకెలాగొచ్చినా పర్వాలేదులెండి. ఎందుకంటే మనం బాల్కనీలో బట్టలేసుకున్నాం కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇక నుంచి డైలీ వ్లాగ్స్‌ని పెడతానండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఏం చేయలేదు. ఇంకా అలాగే అన్నయ్య పపాయాని తీసుకొచ్చారు మధ్యాహ్నం. వెంటనే కట్ చేసేయండి. కట్ చేయడం అంటే అదే పైన మనకి ఉంటాయి కదా! అది తీసేయమని చెప్పారు. తీసిన తర్వాత ఇంక అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాము. ఒకటి కట్ చేశాను. ఇంకా ఉన్నాయి 2 ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇలా చేస్తే పాడవట. మరి నాకు తెలీదు. అలాగేనండి. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు మళ్ళీ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.